మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ కేక్. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో అయిపోద్ది. మనకి మార్కెట్లో ఇన్స్టెంట్ కేక్ పౌడర్ దొరుకుతుంది. నార్మల్ గా బాక్స్ పైన ఉండే రేట్ అయితే 145 రూపీస్. మనకి డిమార్ట్ లో బై 1 గెట్ 1 ఆఫర్స్ వల్ల ఆఫ్ రేట్ కి వస్తుంది. ఎంత మిల్క్ వేసుకోవాలి, ఎంత ఆయిల్ వేసుకోవాలి అనేది బాక్స్ పైన మెన్షన్ చేస్తారు. బాక్స్ పైన ఎలా చెయ్యాలి ఏంటి అనేది మనకి మెన్షన్ చేసి ఉంటదండి. ఆ మెన్షన్ చేసిన దాని విధంగా మనం చేస్తే కేక్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకసారి మీరు కూడా అలాగే చేయండి. నేనే ఆ బాక్స్ పైన ఏం మెన్షన్ చేశారో దాన్ని బట్టి నేను చేశాను. కేక్ ఎలా తయారు చేయాలనేది ప్రాసెస్ చూద్దామా. ఒక ఎంటీ బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎంటీ బౌల్లో ఇన్స్టెంట్ కేక్ పౌడర్ని వేసి ఆ కవర్ పైన 120 ml అని ఒక నెంబర్ ఉంటుందండి. దాని వరకు మిల్క్ని నింపుకొని మనం ఆ బౌల్లో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకి పౌడర్కి తగ్గట్టు మిల్క్ సరిపోద్ది, లేదంటే ఎక్కువ తక్కువ అవుతుంటది. అందుకే అలా కొలుచుకొని వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్దండి. అలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మిశ్రమం అనేది చాలా థిక్గా అవుద్ది, సాఫ్ట్గా అవుద్దండి. కొంచెం అలా సాఫ్ట్గా అయిన తర్వాత మన ఇంటికాడ ఏ ఆయిల్ వాడుతామో ఆ ఆయిల్లో 2.5 స్పూన్ ఆయిల్ తీసుకోండి, సరిపోద్ది. వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. అంతా కలిసిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న కేక్ బౌల్ తీసుకొని దాంట్లో పేపర్ షీట్ వేయండి. దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఇన్స్టెంట్ కేక్ మిశ్రమాన్ని తీసుకొచ్చి దాంట్లో వేయండి. కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ సైజ్ అనేది 5 లీటర్స్ ఉండాలండి. దానివల్ల కేక్ చాలా బాగా కుక్ అవుద్దండి. కుక్కర్ తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ వేసుకోండి. మన దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టి కేక్ బౌల్ని తెచ్చి దాంట్లో పెట్టండి. కుక్కర్ కప్పు పెట్టేయండి. విజిల్ మాత్రం పెట్టొద్దండి. పెట్టకపోవడం వల్ల ఆవిరి అనేది బయటకు వచ్చేస్తుంది. లోపల అనేది కేక్ బాగా కుక్ అవుద్దండి. మనం విజిల్ పెట్టడం వల్ల ఆవిరి బయటకు రాక వాటర్ అనేది కేక్ లో కలిసిపోద్ది. దానివల్ల కేక్ కుక్ అవ్వదండి. కప్పెట్టేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు మనం కేక్ పైకి చాక్లెట్ క్రీమ్ అని రెడీ చేసుకుందాం. మన దగ్గర క్రీమీ చాక్లెట్ ఏదైనా ఉంటే పెద్దది తీసుకోండి. బిస్కెట్ చాక్లెట్ అయితే తీసుకోవద్దండి, క్రీమీ చాక్లెట్ అయితేనే తీసుకోండి. తీసుకొని దాన్ని పీసెస్ గా చేసుకొని ఒక మిక్సీ బౌల్ వేసి మిక్సీ పట్టండి. ఒక ప్యాన్ తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన చాక్లెట్ పౌడర్ దాంట్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కేక్ పౌడర్ వాటర్ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. అలాగా 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కలుపుకుంటే చాక్లెట్ అనేది చాలా థిక్ గా అయ్యి దగ్గరకు అవుద్దండి. చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. కేక్ కూడా రెడీ అయిపోయింది. కేక్ పైన చాక్లెట్ క్రీమ్ ని అప్లై చేసుకుందాం. కేక్ ని బౌల్ నుంచి రిమూవ్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకుందాం. కేక్ ని డైరెక్ట్ గా ప్లేట్ లోకి రిమూవ్ చేయొద్దు. అలా రిమూవ్ చేయడం వల్ల కేక్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. లైట్ గా అంచులంటే కేక్ ని కదపండి. కదిపిన తర్వాత ఒక బౌల్ తీసి తిరగేసి కేక్ బౌల్ పైన కొంచెం ఇలాగలా కొట్టండి. కొట్టడం వల్ల లోపల ఏదైనా అంటుకొని ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది. మనం పేపర్ కవర్ వేసాం కదా, ఆ పేపర్ కవర్ ని తీసి పైన మనం ముందుగా తయారు చేసుకున్న చాక్లెట్ క్రీమ్ ని అప్లై చేయండి. మనకి పౌడర్ తో పాటు స్ప్రింకిల్స్ కూడా ఇస్తారండి పైన డెకరేషన్ కోసం. చాక్లెట్ క్రీమ్ ని అప్లై అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్ప్రింకిల్స్ ని పైన డెకరేషన్ కోసం వేయండి. వేసిన తర్వాత సర్వ్ చేసుకుని మీ ఫ్యామిలీతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ అండి. ఇలాంటివి ఎన్నో చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.